ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతోంది. ఈరోజు పోలింగ్ స్టేషన్ నెంబర్ 98 బ్రాంచ్ లైబ్రరీ బిఎస్ మక్తా బేగంపేటలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్, ఖైరతాబాద్ నియోజకవర్గ ఎస్ఐఆర్ అసెంబ్లీ కోఆర్డినేటర్ మరియు ఇన్ఛార్జ్ శ్రీ బసవరాజు శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా బిఎల్ఓలు, బిఎల్ఏ 2లతో సమావేశమై కార్యక్రమం అమలు తీరును సమీక్షించారు. ఓటర్లకు అందుతున్న సేవలు, దరఖాస్తుల స్వీకరణ, ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారంపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. కార్పొరేటర్ గారు చాలా యాక్టివ్గా ఇక్కడ పనిచేస్తున్నారు. నేను రోజు చూస్తున్నాను, పనిచేస్తున్నాను. సాయంత్రం కల్లా మళ్ళీ మనకి డివిజన్ వైజ్ డేటా కూడా వచ్చే పరిస్థితి మనం తీసుకురావాలి. దాదాపుగా 20% కనబడుతుంది. సిటీలో అక్కడక్కడ 30% అయింది. ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం గురించి కూడా ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. నేను సిటిజన్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఓటర్ లిస్ట్ లో రాకపోతే మళ్ళీ మీరు ఇండియన్ సిటిజన్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం పడుతుంది. అది చాలా కష్టమైన పని. అందుకని ఇప్పుడే కొంచెం టైం స్పేర్ చేసి అవగాహన తెచ్చుకొని మీ చుట్టుపక్కల వాళ్ళకి మీరు కూడా ఓటర్గా అందరికీ చెప్పి ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ బసవరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి అర్హుడికి ఓటు హక్కు అందేలా, ప్రతి ఓటరికి నాణ్యమైన సేవలు చేరేలా ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు తమ ఓటరు వివరాలను సరిచూసుకుని అవసరమైన సవరణలు చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతి అర్హుడికి ఓటు హక్కు, ప్రతి ఓటరికి సరైన సేవ.